ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేశాడు, నేను చెప్పలేను కదా, ఎలా చెప్పగలను? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ బ్యాడ్ పర్సన్ అంట. నేను చెప్పగలను, ఎప్పుడు చెప్పగలను తెలుసా? నేనంతా నేను ఒక మనిషిని ఆర్గనైజ్ చేసుకొని ఆడికి పోయి ఫోన్ చేయకు అంటే అప్పుడు చెప్పగలను. ఎందుకంటే అక్కడ నా భాగస్వామ్యం ఉండింటారు కాబట్టి. బట్ ఇక్కడ నా భాగస్వామ్యం లేదు. ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంట్లో డెడ్ బాడీ చూసిన వ్యక్తి హైదరాబాద్ ఆయన ఫోన్ చేస్తే ఆయన ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినాక మళ్ళీ మూడో మనిషి నాకు ఫోన్ చేసినాడు. నేను ఒక 3-4 వెహికల్లో పోతా ఉన్నా, తిప్పుకొని అందరం కలిసి కళ్యాణానికి పోయినాం, వివేకంగానికి పోయినాం. అంటే దీన్ని నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎలా నేను వెయిట్ చేస్తున్నాను ఎలా వీళ్ళు చెప్పగలరు? థర్డ్ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎలా వీళ్ళు చెప్పగలరు? ఈజ్ ఇట్ నాట్ బ్లైండ్ అలిగేషన్? నిజంగా మీరు ఆలోచించండి, ఆ ఫోన్ కాల్ ఇంకొక 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి, నేను ఆ పాటికి ఇంకా సుమారుగా దూరం పోయింటా కదా, నేను వెనక్కి రావడానికి మరొక 15 నిమిషాలు పట్టిండేది కదా. అప్పుడు ఈ అలిగేషన్స్ నా మీద వచ్చినట్టు కాదు కదా. ఇంత కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా అలిగేషన్స్ చేయడము, నిందలు వేయడము కరెక్టా? ఇంకోటి అంటారు, నేను ఈ వాదన తీసుకొస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? అసలు జమ్మడు ప్రోగ్రామే లేదంటారు. ఇది ఇంకా నేను జమ్మడు ప్రోగ్రామే లేదు, అంతా హంబకు, ప్రోగ్రామ్ లేదు, పాడు లేదని చెప్పి చెప్తారు. నేను మన హైకోర్టు అఫిడవిట్ చేసిన, అడిషనల్ అఫిడవిట్. నేను ఎక్కడ బయట నుంచి వీడియోలు కూడా పెట్టలేదు, ఏం పుకార్లు రాయినా. వీళ్ళు రికార్డ్ చేసిన విట్నెస్, సిబిఐ రికార్డ్ చేసిన వాంగ్మూలాలు 69, 70, 71 మొత్తం 320 మందిలో ఒక 5 వాంగ్మూలాలు. ఆ 5 వాంగ్మూలాలు చాలా స్పష్టంగా 5 మంది చెప్తారు. అవినాష్ రెడ్డితో పాటు మేము ఒక 3-4 బండ్లలో అందరం జమ్మమడుగు బయలుదేరినాము. ఒక బయలుదేరిన 2 నిమిషాల తర్వాత ఆయన బండి యూటర్న్ తీసుకుంది, మేము కూడా యూటర్న్ తీసుకుని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయినామని చెప్తారు. ఇంత స్పష్టంగా మీరు రికార్డ్ చేసిన మీ ఓన్ వాంగ్మూలాలే, మీరు రికార్డ్ చేసిన వాంగ్మూలాలే చెప్తా ఉన్నాయి. మీరు ఏ రకంగా జమ్మమడుగు ప్రోగ్రాం లేదని చెప్పగలిగినారు? ఆ రోజు జీకే కొండారెడ్డి జమ్మమడుగులో వైఎస్ఆర్సీపీలో జాయిన్ ఉన్న మాట వాస్తవం. ఆయనతో మరొక 70 నుంచి 100 మంది పార్టీలో జాయిన్ అయ్యే మాట వాస్తవం. ఏమన్నా సీక్రెట్ ఏమన్నా? దాదాపు 100 మంది ఆ రోజు కొండారెడ్డితో పాటు పార్టీలో జాయిన్ చేశారు. ఇది నేను కోర్టులో పెడితే నాకు బయలు వచ్చిన తర్వాత దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ సిబిఐ వాళ్ళు ఎవరినో టామ్ డిక్ అండ్ హ్యారీ జమ్మమడుగు నుంచి ఇద్దరిని పిలిపించుకొని ఆ రోజు జమ్మమడుగులో అవినాష్ రెడ్డి ప్రోగ్రామ్ లేదని చెప్పి రాపించుకుంటారు నాకు బయలు వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా నేను వాళ్ళ లోపాలు ఎత్తి చూపడం, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడం. ఇవి అర్థంగా ఇప్పుడు నేను చెప్పిన 3-4 ఉదాహరణలు స్పష్టం చేయడం లేదా? ఇది లాలూచి విచారణ, ఇది తప్పుడు విచారణ అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయడం లేదని చెప్పి మనందరూ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇంకొకటి, నేను 6:30కి అక్కడికి విన్నాను, స్పష్టంగా విన్నాను కదా. నాకు 6:26 ఫోన్ వచ్చింది, 6:30కి నేను అక్కడికి రీచ్ అయినా. నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన ఐ వాజ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫోన్ కాల్స్. కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినాను, నవీన్తో మాట్లాడినా, లోకల్ సిఐకి నేనే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసిన. నేను పోవడం కంటే ముందే కృష్ణారెడ్డి గారి లెటర్ చూడడము, ఆ లెటర్ ఉండే విషయం మరి నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడము, రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్లో ఉండే అంశాలన్నీ కూడా వినడము, అవి దాచిపెట్టమని చెప్పడము, ఆ విషయం పోలీసు అంటే ఆ లెటర్ ద్వారా స్పష్టంగా మర్డర్ అని అర్థమైంది. అండ్ మళ్ళీ స్నేహితులతో ఫోటోగ్రాఫ్స్ వీడియో తెప్పించుకున్నాడు. లెటర్ ఉందని తెలుసు, లెటర్లో ఉన్న కంటెంట్స్ తెలుసు. ఇవన్నీ తెలిసి పోలీసులకు చెప్పాలా, కనీసం అక్కడికి పోయిన అవినాష్ రెడ్డికి చెప్పాలా, లేకపోతే పోలీసులకు చెప్పాలనే ఇంకిత జ్ఞానం కూడా లేదు మన నరేటి రాజశేఖర రెడ్డి గారికి. బట్ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు, అది ఏందో నాకు అర్థం కాదు. దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది. దాన్ని ఓవర్కమ్ చేసి నేను 6:30కి పోయినా అండి అక్కడికి. నేను పోయేటప్పటికి ఇంట్లో 5 మంది ఉన్నారు. ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళతో మరొక 4 ఉన్నారు, ఒక 9 మంది. నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం. బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా. వీళ్ళు ఏమంటారు, ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి, అవినాష్ రెడ్డి, మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్ రెడ్డి 4 కలిసి స్క్రీనింగ్ చేసినారు. అంతే కదా అభియోగం. ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి? 7:10కి వచ్చాడు. అంటే 40 నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎర్రగంగిరెడ్డి
ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కలిసి స్క్రీనింగ్ చేస్తానని చేయాలని చెప్పి నేను వెయిట్ చేస్తాను అన్న. అంటే వినడానికి సెన్సిబుల్ గా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే 9 ఇంట్లో 5 మంది, ఇంటి బయట 4, 9 మంది ఉన్నప్పుడు ఎవరైనా గుర్తుండేవాడు నిజంగా తప్పుడు ఉద్దేశాలంటే స్క్రీనింగ్ చేస్తాడు. కానీ ఆ 40 నిమిషాల్లో 100 మంది ఇల్లు చుట్టుముట్టినప్పుడు ఎవరైనా గుర్తుండేవాడు అర్థం చేస్తాడా? మరి ఇంత ఇల్లాజికంగా, ఇంత ఇన్సెన్సిబుల్ గా ఏ రకంగా నిందలు మోపుతున్నారు, ఏ రకంగా అలిగేషన్స్ చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అండ్ యాడెడ్ టు దట్, ఎర్రగంగి రెడ్డికి ఎవరు ఫోన్ చేసినారండి? అవినాష్ రెడ్డి ఫోన్ చేసినారా? భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసినారా? శంకర్ రెడ్డి ఫోన్ చేసినారా? ఎవరు ఫోన్ చేసింది ఎర్రగంగి రెడ్డికి? 6:58కి ఎర్రగంగి రెడ్డికి ఫోన్ చేసింది అగైన్ ఇట్ ఈస్ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి. నాకు 6:26కి ఫోన్ చేసిన శివప్రకాష్ రెడ్డి ఎర్రగంగి రెడ్డికి 6:58కి ఫోన్ చేశాడు. ఆయన 7:10కి అక్కడికి రీచ్ అయ్యింది. దీన్ని ఏ రకంగా చిత్రీకరిస్తా ఉన్నారో మీరు చూడండి. అంటే వాళ్ళు ఫోన్ చేస్తే అతను వచ్చాడు, ఇదేదో 40 నిమిషాల తర్వాత, నేను పోయి 40 నిమిషాల తర్వాత, ఇన్ని 100 మంది వచ్చిన తర్వాత. సో ఏ రకంగా నిందలు వేస్తా ఉన్నారు అనేది ఒకసారి గమనించమని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆ 4 వ్యక్తులు A1 to A4 ఎవరికి దగ్గర మనుషులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి, గమనించండి. ఎవరికి దగ్గర వ్యక్తులు? వివేకం పెదనాన్న కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానంద రెడ్డి పెదనాన్నకు ఎర్రగంగి రెడ్డి ఎంత ఆప్తుడో, ఎంత దగ్గరవాడో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పాల్సిన పని మీ అందరికీ తెలుసు. అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి, ఈ 4 ఆయన చనిపోక ముందు 2 సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు, చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని, ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని, టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్నా, స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలం. పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్. హూ శాంక్షన్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్ యూ లీవ్ అంటే. ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్సిస్టింగ్ టు గో ఆన్ లీవ్ అంటే I was told 2 or 3 times to go to Kanipakkam by Saubhagyamma and Narendra Rajshekar ఏం చెప్తాడు. ఆయన ఇతనే చెప్తాడు, ఇది వాంగ్మూలం అండి, నేను తయారు చేసింది కాదు, సిబిఐ వాళ్ళు చార్జ్ షీట్ తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం. దీంట్లో స్పష్టంగా అతని వాంగ్మూలంలో కొన్ని ఇంత ఘోరంగా ఉంటాయి చెప్తాను. దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి భోజనం చేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద sir at his residence every 2 or 3 days. On 2 occasions, I also saw Sunil Yadav and Umashankar Reddy and Gangireddy take breakfast with sir. ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలం పండింటి రాజశేఖర్. ఇంకా చెప్తాడు చాలా అయితే, కొన్ని పర్సనల్స్ లో నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే అది పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి. బట్ ఒకటైతే చెప్పాలనుకున్నాను, దీంట్లో నుంచి ఇంకా డ్రైవర్ ప్రసాద్ కూడా వాంగ్మూలం ఉంది, మీ అందరికి ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి. చివరి 2 సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం, పాపం ఎంత ఇబ్బంది పడ్డాడని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది. అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ. పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితి వచ్చే దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంటుంది. Sir's anxiety and eagerness to receive money kept on increasing, and I heard him talk desperately about money. He is consuming excessive alcohol and cigarettes and also lies down on the stairs. Sometimes I carried Vivekananda sir inside his house. Excessive మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్ లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు. మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి, ఎందుకు నిరాదరణకు గురి చేశారు, ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు? కేవలం వివేకానంద రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహభాగము
వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు. ఆయన చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు, వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు. ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఈ మాదిరి ఆయన పూర్తిగా విధించారు. ఆయనకి ఈ రకంగా ఆయన ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదని నేను అడుగుతా ఉన్నాను. స్పష్టంగా రాజశేఖర్ గారు అడుగుతా ఉన్నాను. మరి ఈ రకంగా ఆయన డెస్పరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్ తాగి స్టైల్స్ మీద బయట పడిపోయే పరిస్థితి, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే మీ ఓన్ వాగ్మూలాలు కనిపిస్తూ ఉన్నాయంటే ఏ రకంగా మీ తండ్రిని చివరి సంవత్సరాల్లో మీరు ఏ రకంగా 2-3 సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా మీరు ఏ రకంగా మనం చెప్పగలనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం. సో ఇటువంటి విచారణ, ఇటువంటి లోపభూయిష్టమైన విచారణ అర్థం పెట్టుకొని సంవత్సరం